ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యూదుల పర్ణశాల పండగ ప్రారంభములో జరిగిన సంఘటన ఆయన సహోదరులు ఆయన యందు విశ్వసించకపోవటం, అలాగే విడిచి వెళ్ళకపోవటం చాలా విచిత్రంగా ఉంది. ఆయన శిష్యులు జనసమూహములు ఆయన యందు విశ్వాసముంచును, అలాగే అంగీకరించును. కానీ వీరు ఆయనను విడిచి వెళ్ళమని పంపివేసు. ఆయన కుటుంబం ఆయన పరిచర్యకు, ఆయన ఉనికికి అవిశ్వాసంతో మరియు తుణీకారంతో సలహా ఇస్తున్నారు. గలిలయలో భద్రత ఉంది, అలాగే పరిచర్య ఉంది. యూదయ యెరూషలేములలో ప్రభువును చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రమాదం ఉంది. అవసరం ఉన్న చోట నుండి ఆయనను వెళ్ళగొట్టుచున్నారు. అయినా జరిగేది దేవుని చిత్తమే కదా. ఇది ఎరిగిన ప్రభువారు నా సమయం ఇంకా రాలేదని దేవుని సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు కొనసాగారు. ఈ రోజుల్లో ప్రభు వాక్య ప్రత్యక్షత మనకు వాక్యం ద్వారా మన దగ్గరికి వస్తుంటే మన అవిశ్వాసము, అవిధేయతను విడిచిపెట్టాలి. ఆయనను వద్దనుకోకూడదు, అలాగే ఆయన విడిచిపెట్టకూడదు. ఒకసారి ఆలోచించు. దావీదు కుమారుడా, నన్ను విడిచిపోవద్దని బ్రతిమలాడుకుందాం. ఆ పండుగలలో క్రీస్తు విషయమై అభ్యంతరాలు, అవమానాలు, సందేహాలు కలిగినే తప్ప ఆయన యందు విశ్వాసము అలాగే అంగీకారం లేదు. చాలా బాధాకరమైన విషయం. ఆయనను సుంకరులను, పాపులను ఆయనను అంగీకరించారు. ఆయనను యూదులు రహస్యంగా అంగీకరించారు. ఆయనను శత్రువులు రహస్యంగాను బాహాటంగాను అంగీకరించారు. ఒకరని ఏముందండి, ఎందరో ఆయనను అంగీకరించిన ఆయన కుటుంబం, ఆయన సొంత వారు ఆయనను అంగీకరించలేదు. మరి నీ సంగతి ఏంటి? అంగీకారమా, తిరస్కారమా? దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి అయా, మేము ఎందరో మిమ్మల్ని అంగీకరించిన వారందరూ మీ పిల్లలు అవుతారని మీ లేఖనం చెప్తుండగా, మిమ్మల్ని అంగీకరించని గుంపులో మేము ఉండక మిమ్మల్ని అంగీకరించిన గుంపులో ఉండి నాయనా, మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులొకటుకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటి దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చేతి పనులు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి మరి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు మీరు సహాయం చేయమని, ఎండ నుంచి భద్రత ఇమ్మని, వర్షాలని మీరు అనుగ్రహించమని, మీ కృపాహస్తాలకే బిడ్డలను అందరినీ అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.